హై వోల్టేజ్లో జరిగిన కాన్స్టిట్యున్సీస్లో ముఖ్యంగా భీమవరం గురించి మాట్లాడాలి. పశ్చిమ గోదావరి జిల్లా ఓటు హక్కును వినియోగించుకున్నట్టుగా చూస్తున్న వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గ్రంథి శ్రీనివాస్ 2019లో ఏ రకమైన వాతావరణం ఇక్కడ ఉండింది అందరికీ తెలిసిందే. పవన్ కళ్యాణ్ ఇక్కడ పోటీ చేసి గ్రంథి శ్రీనివాస్ చేతిలో ఓటమి పాలయ్యారు. ప్రస్తుతం ప్రజలందరూ కూడా ఉదయం నుంచే ఓటు వేయడానికి పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారని తెలిపారు. ప్రజలందరూ కూడా సంక్షేమ ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలి అన్న అవగాహనతో ఉన్నారంటున్న గ్రంథి శ్రీనివాస్తో మా ప్రతినిధి వాసు మాట్లాడారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఎమ్మెల్యే అభ్యర్థి గ్రంథి శ్రీనివాస్ తన ఓటుకు వినియోగించుకున్నారు. ప్రస్తుతం మనం ఉన్నటువంటి భీమవరం టౌన్లో ఉన్నటువంటి పొట్టి శ్రీరాములు బాలికన్నత పాఠశాలలో తన ఓటుకు వినియోగించుకున్నారు. ప్రస్తుతం ప్రచారం ఎలా సాగుతుంది, ఎలాంటి ఏర్పాట్లు ఉన్నాయి, ఎమ్మెల్యేతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్. పోలింగ్ కూడా స్పీడ్గా జరుగుతుంది. ముఖ్యంగా అన్ని బూతుల్లో ఎర్లీ అవర్సే అందరూ పార్టీలకు సంబంధించిన ఏజెంట్లు కూడా ఉండడం, ఎందుకంటే చాలా చోట్ల చాలా ఎలక్షన్స్ చూసాం, టైంకి ఏజెంట్లు రాకపోవడం ఇటువంటివి జరుగుతాయి. మన పార్టీకి సంబంధించి మా ఏజెంట్స్ అందరూ ఉండడం, అలా కార్యకర్తలు కూడా ఉదయాన్నే ఇక్కడికి వచ్చి జనాన్ని బయట ఏదైతే ఎలక్షన్ రూల్స్ ప్రకారం 200 మీటర్ల దూరం తర్వాత బయట ఉండి ఓటు అభ్యర్థించడం ఇవన్నీ జరుగుతున్నాయి. పబ్లిక్ కూడా తొందరగా వచ్చి ఓటేసుకోవడానికి ప్రయత్నం చేయడం, ముఖ్యంగా మహిళా ఓటర్లందరూ కూడా ముందుగా రావడం అనేది, పొద్దున్నే వాళ్ళు రెడీ అయ్యి అన్నీ రావడం ఇంత ఉదయాన్నే చాలా గ్రేట్. అది చాలా బాగా జరుగుతుంది. తప్పని 2004లో కూడా మేము ఇక్కడ గెలిచినప్పుడే కాంగ్రెస్ పార్టీ అప్పుడు అధికారంలోకి వచ్చింది. రాజశేఖర రెడ్డి గారు సీఎం అయ్యారు. అలాగే 2009లో కంటెస్ట్ చేయలేదు, 14లో ఇక్కడ కంటెస్ట్ చేసి ఓడిపోయినప్పుడు వైఎస్ఆర్సీపీ అధికారంలోకి రాలేదు. మళ్ళీ 19లో పోటీ చేసి ఇక్కడ గెలిచిన తర్వాత ఇక్కడ నేను వైఎస్ఆర్సీపీ ఇక్కడ గెలిచిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయ్యారు. మళ్ళీ ఇప్పుడు మనం తప్పనిసరిగా ప్రజల ఆశీర్వాదం, దేవుడి ఆశీర్వాదంతో గెలవబోతున్నాం. తప్పనిసరిగా ఈ ఎన్నికల్లో వైనాట్ 175 అన్నది జరిగి తీరుతుంది. 175కి 175 గెలిచినా కూడా ఆశ్చర్యపోవట్ల. వాళ్ళ కూటమి అనేదే లేకపోతే కనుక, ముగ్గురు కలిసి రాకపోతే కనుక అసలు 175 సీట్లో అభ్యర్థులే దొరికేవారు కాదు. ఎవరో ఒకళ్ళని డమ్మీ అభ్యర్థులను ఎంచుకునే పరిస్థితి. ముగ్గురు కలిసినా 30 మంది కలిసినా కానీ ప్రజలందరూ జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నా అలా భీమవరం నియోజకవర్గంలో నా పట్ల ఉన్నారు, మేము విజయం సాధిస్తున్నాం. ఏదో మూకమ్మడిగా రావడం అనేది వాళ్ళ సిద్ధాంతాల మీద కానీ వాళ్ళ మీద కానీ వాళ్ళకి నమ్మకం లేక, వాళ్ళ మీద వాళ్ళకి నమ్మకం లేదు, వాళ్ళ నిజాయితీ మీద వాళ్ళకి నమ్మకం లేదు, వాళ్ళ విశ్వసనీయత మీద ప్రజల్లో వాళ్ళకి ఎంతో విశ్వసనీయత ఉన్నదన్నది నమ్మకం లేదు. ఆ నమ్మకం లేకే అందరూ కలిసి రావడం. ఇవాళ నమ్మకానికి విశ్వసనీయతకి నిలువుట అర్థం ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారు. అది ప్రజలు ఇప్పుడు తీర్పు ద్వారా కూడా మరి ఒకసారి తెలియజేయబోతున్నారు. ఈసారి కూడా ఖచ్చితంగా భీమవరంలో గెలిచేది నేనే, జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో కూడా ప్రభుత్వం రాబోతుందని చెప్తా ఉన్నారు. ఇక పూర్తి స్థాయిలో కూడా ఏర్పాట్లు అయితే చాలా సజావుగా ఉన్నాయి. ప్రజలంతా కూడా ఓట్లేసేందుకు పెద్ద ఎత్తున కూడా బారులు తీరారు, ఓటు హక్కు వినియోగించేందుకు సిద్ధంగా ఉన్నారని గ్రంథి శ్రీనివాస్ అంటున్నారు. వీడియో జర్నలిస్ట్ ముత్యంతో వాసుదేవ్ రెడ్డి, పశ్చిమ గోదావరి జిల్లా.